ప్రొఫెషన్ సాగుతోంది. మా ప్రయత్నం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఖైరతాబాద్ గణనాథుని ఊరేగింపు జరుగుతోంది. అక్కడ లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? గణనాథుని కోలాహలం ఎలా జరుగుతోంది? మరి కాసేపట్లోనే ఖైరతాబాద్ మహాగణనాథుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 4 వద్దకి చేరుకోబోతున్నారు. ఉదయం ప్రారంభమైనటువంటి ఆ మహాగణనాథుని శోభాయాత్ర వడివడిగా ఖైరతాబాద్ మహాగణనాథుని శోభాయాత్ర క్రేన్ నెంబర్ 4 వద్దకి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా కూడా గణనాథులంతా కూడా ఆ గంగమ్మ ఒడిలోకి చేరేందుకు హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం క్రేన్ నెంబర్ 4 వద్ద అయితే మరి కాసేపట్లో ఆ బడా గణేశుడు చేరుకోపోతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం రెండు వైపులా కూడా గణనాథులకు సంబంధించి నగరంలో ఉన్నటువంటి గణనాథులంతా కూడా ఇటువైపు వచ్చినటువంటి గణేశులన్నింటిని కూడా పూర్తిగా దారి మళ్లించడం జరిగింది. ఒకటి ట్యాంక్ బండ్ వైపు, మరొకటి ఎన్టీఆర్ మార్గ్ వైపు, రెండు వైపులా కూడా క్లోజ్ చేశారు. ఖైరతాబాద్ మహాగణనాథుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 2 గంటల లోపు ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశాలనే ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు 38 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి గణనాథుల్ని దాదాపు వేలాది గణనాథులన్నింటినీ కూడా వచ్చినటువంటి గణేశులన్నింటినీ కూడా హుస్సేన్ సాగర్లో గంగమ్మ ఒడిలోకి సాగనంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఆ ఎన్టీఆర్ మార్గ్ వైపు రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 11 క్రేన్ల వద్ద కూడా నిమజ్జన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలు పూర్తిగా అధికారులని అడిగి తెలుసుకోవడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు క్రేన్స్కి సంబంధించినటువంటి డ్రైవర్స్తో పాటు సిబ్బంది అంతటినీ కూడా వారి నిమజ్జన ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలపైన అడిగి తెలుసుకోవడంతో పాటు మరొకవైపు అధికారులకు ప్రత్యేకంగా సూచించడం జరిగింది. 3 షిఫ్ట్లలో ఈ సిబ్బందిని డ్రైవర్స్ని ఏర్పాటు చేయాలనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. మరొకవైపు ప్రత్యేకంగా క్రేన్ నెంబర్ 4 ఖైరతాబాద్ బడా గణనాథునికి సంబంధించి 70 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ మహాగణనాథునికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియకు సంబంధించి ప్రత్యేకంగా ఆ క్రేన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో క్రేన్ డ్రైవర్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి సంభాషించడం జరిగింది. క్రేన్ నెంబర్ 4 వద్ద ఆ బడా గణేశుని నిమజ్జనం చేసేటటువంటి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపైన ఆ బడా గణేశుడికి సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే నిమజ్జన ప్రక్రియకి సంబంధించి సిబ్బంది ఉన్నారో వారందరితో మాట్లాడడంతో పాటు మరొకవైపు జాగ్రత్తలు వహించాలి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సూచించడం జరిగింది. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక సీఎం నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశంలో నిమజ్జనాలు జరుగుతున్నటువంటి సమయంలో ట్యాంక్ బండ్ వైపుకి రావడం ఎన్టీఆర్ మార్గ్లో దాదాపు ½ అన్ అవర్కి పైగా కూడా ఒక సీఎం నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించినటువంటి వాటిని చూడడం అనేది ఇదే మొదటిసారి. దాంతో పబ్లిక్ ఇప్పటికే ఒకవైపు బడా గణేశునికి సంబంధించినటువంటి అంశంలో చివరిసారిగా దర్శించుకునేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఇప్పటికే తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకి చేరుకుంటున్నటువంటి ఆ బడా గణేశుని నిమజ్జనం చేసేటటువంటి ప్రక్రియకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడికి క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్న తర్వాత ఆ వెల్డింగ్స్ ప్రక్రియ దాదాపు ఒక 1 అవర్ పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ వెల్డింగ్స్ అన్నింటినీ తీసిన తర్వాత ఆ బడా గణనాథుడికి సంబంధించినటువంటి కలశాన్ని ఆ గంగమ్మ ఒడిలో కలిపిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆ బడా గణేశునికి సంబంధించి గంగమ్మ ఒడిలోకి ప్రత్యేకంగా పూజలు చేసిన తర్వాత పూజారులంతా కూడా ఆ గంగమ్మ ఒడిలోకి ఆ గణేశుని ఒడిలో కలిపేటటువంటి ఆ దృశ్యాలన్నింటిని కూడా మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కానీ టీవీల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఒకవైపు బడా గణేశుడికి సంబంధించినటువంటి అంశంలో భద్రత, మరొకవైపు ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఆ బడా గణేశుని ఎంత త్వరగా నిమజ్జనం చేస్తే నగరంలో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లోకి నిమజ్జనం చేయడానికి వచ్చినటువంటి
చేసినటువంటి గణనాథులను కూడా అదే స్థాయిలో త్వరగతిన నిమజ్జనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బడా గణేశునికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియకి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే త్వరగతిన పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఆ బడా గణేశునికి సంబంధించి నిమజ్జనం చేసేటటువంటి దగ్గర ప్రత్యేకంగా బాక్సులు కింద ఏర్పాటు చేయడం జరిగింది. బారికేడ్లు ఏర్పాటు చేశారు. దాదాపు 4 నుంచి 5 బాక్సులు ఏర్పాటు చేసి ఆ బాక్సులో వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆ బాక్సుల వైజ్గా ప్రతి ఒక్కరిని కూడా ఉంచడం జరిగింది. బడా గణేశుడు వచ్చినటువంటి సమయంలో ఎవరు తొక్కిసలాట జరగకుండా భారీ భద్రత సహితం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి మహాగణనాథునికి సంబంధించినటువంటి శోభాయాత్ర అయితే అత్యంత వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి బడా గణేశుడికి సంబంధించినటువంటి నిమజ్జనానికి మరికొద్ది సేపట్లోనే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఆ క్రేన్ నెంబర్ 4 వద్దకి వడివడిగా అడుగులు వేయబోతున్నాడని చెప్పాలి. మూర్తి, థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్.